1955లో విజయవాడలో నిజంగా అమ్మవారు ఉన్నారని నమ్మించేలా జరిగిన సంఘటన ఇది. ఢిల్లీ వెంకన్న అనే సాధారణ రిక్షావాడు రాత్రి రోజులు మారాయి సినిమా ముగిసిన తరువాత ఇంటికి వెళ్తుండగా ఒక మహిళ తనను ఇంద్రకీలాద్రి దగ్గర దించమని అడిగింది. ఆ రిక్షావాడు సరే అంటూ ఆమెను రిక్షాలో ఎక్కించుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. రిక్షాలో కూర్చున్న ఆ మహిళ అతని వైపు చూసి, ఇంత రాత్రి ఇలా వెళ్తూ నీకు భయం అనిపించదా అని అడిగింది. దానికి రిక్షావాడు, నాకు ఎందుకు అమ్మా భయం? మా తోడుగా ఆ దుర్గమ్మ ఉన్నారు కదా అని చెప్పాడు. ఆ మాటలతోనే వారు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. రిక్షా దిగిన ఆ మహిళ ఆలయ మెట్లు ఎక్కుతూ వెళ్ళసాగింది. దాంతో ఆ రిక్షావాడు, అమ్మా, నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండానే వెళ్తున్నారు అని అడిగాడు. దానికి ఆమె, నీ తలపగ్గాలో పెట్టాను, చూసుకో అని సమాధానం ఇచ్చింది. అప్పుడే ఆ రిక్షావాడు తన తలపగ్గాలో చెక్ చేసుకున్నాడు. నిజంగా డబ్బు, బంగారు వంకి అక్కడే ఉన్నాయి. దాంతో అతడు ఆశ్చర్యంతో, ఆనందంతో అమ్మవారే అని భావిస్తూ నిలబడ్డాడు. అలా చూస్తుండగానే అమ్మవారు అదృశ్యమైపోయారు. చూడినందుకు ధన్యవాదాలు. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.